హనుమంతుడు లంకకు వెళ్ళడానికి బయలుదేరినప్పుడు అతను ఆకాశంలోకి ఎగరగానే ఏ ఏ వింతలు జరిగాయి, ఎలా అందరూ ఆశ్చర్యపోయారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లు పుష్పములతో కూడిన మహాసముద్రము వందల కొలది నక్షత్రములతో కూడిన ఆకాశము వలె ప్రకాశించెను. అనేక వర్ణములు గల ఆ పుష్పములు హనుమంతుని మేనిపై పడగా వానితో ఆయన ఆకాశమున మెరుపు తీగల సమూహంతో విలసిల్లు మేఘము వలె ప్రకాశించెను. హనుమంతుణ్ణి గమన వేగముచే నింగికెగసిన పుష్పములు సముద్రమున పడగా వానిచే ఆ సముద్రము ఉదయించిన సుందర నక్షత్రములచే ఆకాశము వలె కనిపించెను. ఆకాశమున చేతుల చాచి హనుమ ఎగురుచుండగా అతని రెండు చేతులు పర్వత శిఖరము నుండి వెలువడిన 5 తలల పాము వలె నుండెను. కపివరుడగు హనుమంతుడు సముద్ర జలమునకు చేరువగా పోవునప్పుడు తరంగ పంక్తులతో కూడా సముద్ర జలమును తాగివేయుచున్నట్లును, సముద్రముపై దూరముగా సంచరించునప్పుడు ఆకాశమున కబలింపగోరుచున్నట్లును అగుపడెను. హనుమంతుడట్లు వాయు మార్గమున పయనించుచుండగా మెరుపుల వలె వెలుగు, అతని కన్నులు పర్వతమందలి 2 అగ్నుల వలె ప్రకాశించెను. వానర శ్రేష్ఠుడగు హనుమంతుణ్ణి వృత్తాకారములైన పెద్ద పెద్ద కన్నులు పింగళ వర్ణము కలవై ఉదయించిన చంద్ర సూర్యుల వలె ప్రకాశించుచుండెను. ఎర్రన ముక్కుచే ఎర్రబారిన హనుమంతుని ముఖము సంధ్యారాగముతో కూడిన సూర్య మండలము వలె ప్రకాశించెను. హనుమంతుడు ఆకాశమున ఎగురుచు తోకను పైకెత్తగా అది ఎత్తైన ఇంద్రధ్వజము, అంటే ఇంద్రుని ప్రీతికై చేయు ఉత్సవాదులలో ఉత్సవ సూచకముగా ఎగరవేయు జెండా వలె శోభిల్లెను. తెల్లని కోరలు కలవాడు మహాబుద్ధిశాలియగు హనుమంతుడు తన చుట్టూను చక్రాకారముగా నున్న తోకచే పరిధితో కూడి సూర్యుని వలె బాసెల్లెను. మిక్కిలి ఎర్రనైన వాలమూల ప్రదేశము, అంటే తోక ప్రారంభమగు చోటుతో కూడిన హనుమ చీల్చబడిన పెద్ద గైరిక ధాతువుతో కూడిన కొండవలె శోభిల్లెను. అట్లు పైనుండి సముద్రము దాటుచున్న వానర శ్రేష్ఠుడగు హనుమంతుణ్ణి బహుమూల, అంటే చంక ప్రదేశం నుండి వెలువడిన వాయువు మేఘముల వలె గర్జింపసాగెను. ఆకాశమున ఉత్తర దిక్కు నుండి బయలుదేరిన ఉల్క తోకతో కూడి ఎట్లా అగుపడునో అట్లే ఆ కపిశ్రేష్ఠుడు అగుపడెను. ఆకాశంపై పోవుచున్న సూర్యుని వలెనున్న విశాల కాయుడగు హనుమంతుడు స్తంభమునకు కట్టివేయుటచే నిడివిగా సాగుచున్న ఏనుగు వలె శోభిల్లెను. అతడు సముద్రంపై అగుపడు శరీరంతోనూ క్రింద నీటిలో కానవచ్చు తన ప్రతిబింబంతోనూ పైన తెరచాప మున్నగునవి కలిగి కింది భాగము నీటిలో ఉన్నదై గాలివాలుచే పోవుచున్న ఓడవలే నుండెను. మహాకపియగు హనుమంతుడు సముద్రంపై ఏ ఏ ప్రదేశమున సంచరించునో ఆయా సముద్ర భాగమున ఎత్తైన తరంగములు లేచుటచే అది అపస్మారము కలది వలె, అంటే భ్రమణము, నురుగులతో నీరు కక్కుట, పెద్దగా ధ్వనిచేయుట మున్నగు లక్షణములతో కనిపించెను. మహావానరుడగు ఆ హనుమంతుడు పర్వతాకారముతో ఎగిసిపడుచున్న అలలను తన రొమ్ముతో ఎదుర్కొనుచు మహావేగంతో సముద్రంపై ఎగిరెను. మిక్కిలి బలముగల హనుమంతుని గమనవేగముచే వెలువడిన వాయువు మేఘముల వల్ల ఏర్పడిన గాలియును భయంకరముగా గర్జించు సముద్రమును సైతం మిక్కిలి కలవరపరిచెను. వానర శ్రేష్ఠుడగు హనుమంతుడు తన వేగంతో సముద్రం నందలి అలలను లాగుచు వానిని భూమాకాశముల నడుమ వెదజల్లునట్లు ఆకాశమున ఎగిరెను. మహావేగము గల హనుమంతుడు మేరు మందర పర్వతముల వలె మహోన్నతములైన సముద్ర తరంగములను దాటిపోవచ్చు వానిని లెక్కించుచు పోవుచుండునో అట్లుండెను. హనుమంతుని వేగముచే పైకెగిసిన నీరు మేఘములతో కూడి తెల్లనై ఆకాశమున వ్యాపించిన శరత్కాల మేఘము వలె కంపించెను. వస్త్రము తొలగింపగా మనుజులు అవయవములగుపడునట్లు నీరు పైకెగటుచే సముద్రమందలి పెను చేపలు, మొసళ్ళు, పిల్ల చేపలు,
తాబేళ్లు కనిపించినవి. అప్పుడు సముద్రమున నివసించు సర్పము ఆకాశమున మహావేగంతో ఎగురుచున్న హనుమంతుణ్ణి చూచి గరుత్మంతుడని తలచినవి. ఆ కపిశ్రేష్ఠుని నీడ 10 యోజనముల వెడల్పు, 30 యోజనముల పొడవు కలిగి సముద్రం నీటిలో మిక్కిలి సుందరముగా కనిపించెను. హనుమ వెంట పోవుచున్న ఆ నీడ సముద్రమున వ్యాపించి తెల్లని మేఘముల దట్టమగు వరుసవలే ప్రకాశించెను. మహా తేజస్వి, మహా శరీరధారియగు హనుమంతుడు నిరాధారమగు ఆకాశమున రెక్కలు గల పర్వతముల వలె ప్రకాశించెను. బలవంతుడగు హనుమంతుడే మార్గమున వేగముగా పోవుచుండెను. ఆ మార్గము అంతటను అతని గమనముచే జలము అడుగంటగా అప్పుడచట సముద్రమొక్క మారుగా పెద్ద దొన్నెవలే కనిపించెను. హనుమంతుడు పక్షి సమూహం సంచరించు ఆకాశ మార్గమున పోవుచు పక్షిరాజగు గరుత్మంతుని వలెను, వాయువు వలెను మేఘములను తన వేగముతో కొనిపోవుచు వెలసిల్లెను. అట్లు హనుమంతునిచే కొనిపోబడుచున్న మహామేఘములొకింత పసుపు కలిసిన ఎరుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగు కలవై ప్రకాశించెను. హనుమంతుడు మబ్బులలో మాటిమాటికి ప్రవేశించు వెలువడుచు కొంత తడువు మబ్బుల మాటున దాగి మరలా వెలువడుచుండు చంద్రుని వలె కనిపించుచుండెను. అట్లు వేగముగా సముద్రము దాటు హనుమంతుణ్ణి చూచి దేవతలు, గంధర్వులు, దానవులు పూలవానలు కురిపించిరి. రామకార్యము సిద్ధింపవలెనని సముద్రంపై ఎగురుచున్న కపిశ్రేష్ఠుడగు హనుమంతునిపై సూర్యుడు తన వేడిమిని ప్రసరింపచేయలేదు. వాయువు కూడా అనుకూలుడై చల్లగా వీచెను. ఆకాశ మార్గమున పోవుచున్న హనుమను ఋషులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులను మహా తేజశాలియగు ఆయన్ను ప్రశంసించు పాడిరి. ఎంత మాత్రము శ్రమ నొందని హనుమంతుణ్ణి అకస్మాత్తుగా చూచి నాగులు, యక్షులు, రాక్షసులు, వీరు దిక్పాలకులగు రాక్షసులకు సంబంధించిన వారు, దేవతలు, పక్షులను స్తోత్రము చేసిరి. కపిశ్రేష్ఠుడకు హనుమంతుడట్లు సముద్రం దాటుచుండగా ఇక్ష్వాకు వంశ ప్రతిష్ఠ కోరుసాగరు ఇట్లు తలంచెను. వానర శ్రేష్ఠుడగు హనుమంతునకు నేను ఇప్పుడు తోడ్పడుకున్నచో నోరుగల ప్రతివాడును నన్ను అన్ని విధములుగా నిందింపక మానడు. నేను ఇక్ష్వాకు ప్రభువగు సగరునిచే సంవర్ధితుడనైతిని. ఇతడు ఇక్ష్వాక వంశమైన రాముని దూత, ఇతనికి కష్టము కలుగరాదు. కావున ఈ హనుమంతుడు నడుమ విశ్రమించునట్లు చేయుట నాకు కర్తవ్యము. అట్లు నా వద్ద విశ్రమించి తక్కిన మార్గము నవలీలగా హనుమంతుడు దాటగలడు. సముద్రుడిట్లు ఉత్తమమగు ఆలోచన చేసి తన జలములలో దాగి ఉన్న బంగారు శిఖరము గల పర్వత శ్రేష్ఠుడగు మైనాకుని చూచి ఇట్లనెను. ఓ పర్వత శ్రేష్ఠుడా, దేవేంద్రుడు పాతాళ లోకముననున్న రాక్షసులు భూమిపైకి రాకుండునట్లు ఇనుప గడియ వలె నిన్ను అడ్డముగా ఉంచినాడు. బలము కూడగట్టుకొని మరలా భూమిపైకి రాబోవు ఈ రాక్షసులను నివారించుచు నీవు మిగులు విస్తృతమగు పాతాళ లోకము ద్వారమును కప్పివైచి నిలిచి ఉన్నావు. ఓ పర్వత శ్రేష్ఠుడా, నీవు అడ్డముగను పైకిని క్రిందకును కూడా పెరుగగలవాడువు. కావున నిన్నే ప్రేరణ చేయుచున్నాను. నీవిక లెమ్ము. ఈ కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు ఎల్లరకు భయముగొల్పు గొప్ప పనులు నిర్వహింపజాలినవాడు, పరాక్రమశాలి. సీతాన్వేషణమను రామకార్యము సాధించుటకు నీ మీదుగా ఆకాశ మార్గమున పోవుచున్నాడు. ఇక్ష్వాక వంశుడగు రాముని సేవించు ఈ హనుమంతునకు నేను సహాయం చేయవలెను. నాకు ఇక్ష్వాక వంశీయులు పూజనీయులు, నీకు మిక్కిలి పూజనీయులు. మా పని మించిపోకముందే నీవు మాకు సహాయపడుము. చేయవలసిన పని చేయనిచో సత్పురుషులు కోపింతురు. కపిశ్రేష్ఠుడగు ఈ హనుమ మన కతిది పూజనీయుడును కాన నీవు నీటి నుండి పైకి రమ్ము. ఇతనిని నీ శిఖరములపై విశ్రమింపనివ్వు. బంగార శిఖరములు గలవాడవు. దేవతలచే గంధర్వులచే కూడా సేవింపవాడగు మైనాకుడా, హనుమంతుడు నీపై విశ్రమించి తక్కిన మార్గమున సుఖముగా దాటగలడు. జై శ్రీరామ్.